టమాటా నిలవ పచ్చడి పెట్టే విధానాన్ని తెలుసుకుందాం. ముందుగా 4 కేజీల గట్టిగా ఎర్రగా ఉండే టమాటాలను తీసుకొని శుభ్రంగా కడుక్కొని పొడిగుడ్డతో తుడిచి ఆరబెట్టుకోవాలి. వాటిని ఇలా కట్ చేసుకొని 3 టీ స్పూన్ల పసుపు, 1 కేజీ టమాటాలకి 200 గ్రాముల కళ్ళుప్పు సరిపోతుంది. అంటే 1 గ్లాసు కళ్ళుప్పు పడుతుందన్నమాట. మనం 4 కేజీల టమాటాలు కాబట్టి 4 గ్లాసుల కళ్ళుప్పు సరిపోతుంది. ఈ టమాటాలను ఉప్పును కలుపుకొని జాడీలో వేసుకొని 3 రోజుల పాటు ఊరనివ్వాలి. మూడు రోజులు ఊరిన తర్వాత ఇలా జ్యూస్గా వస్తుంది. టమాటాలను అస్సలు జ్యూస్ లేకుండా గట్టిగా పిండుకొని ఎండలో కవర్ వేసుకొని ఆరబెట్టుకోవాలి. ఇలా ఎండలో 3 రోజుల వరకు ఎండబెట్టుకోవాలి. బాగా వరకుల్లాగా వచ్చేంత వరకు కూడా ఎండనివ్వాలి. ఎండిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. మనకున్న జ్యూస్లో 4 కేజీల టమాటాలకి 800 గ్రాముల చింతపండు వేసాను. అంటే కేజీ టమాటాలకు 200 గ్రాముల చింతపండు సరిపోతుంది. ఇలా జ్యూస్లో నాననివ్వాలి. టేబుల్ స్పూన్ ఆవాలు, టేబుల్ స్పూన్ మెంతులను ద్వారగా వేపుకొని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఎండిపోయిన టమాటా ముక్కలను డైరెక్ట్గా గ్రైండర్లో కాకుండా ఇలా మిక్సీలో ఒకసారి తిప్పుకొని వేసుకుంటే గ్రైండర్లో సులువుగా నలిగిపోతుంది. 1 కేజీ టమాటాలకి 200 గ్రాముల కారం పడుతుంది. అంటే 1 గ్లాసుడు కారం. మనం 4 కేజీల టమాటాలకి 4 గ్లాసుల కారం సరిపోతుంది. ఈ కారంలో ఆవు పిండి, మెంతిపిండిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన టమాటాలను పక్కన పెట్టుకోవాలి. గ్రైండర్లో నానబెట్టుకున్న చింతపండును ముందుగా గ్రైండ్ చేసుకోవాలి. చింతపండు మెత్తగా నలిగిన తర్వాత మిక్సీ పట్టుకున్న టమాటాలను కూడా వేసుకొని తర్వాత కారం, ఆవు పిండి, మెంతిపిండి అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా నలిగిన తర్వాత తీసి జాడీలో స్టోర్ చేసుకోవడమే. మనం తినాలనుకున్నప్పుడు పోపు వేసుకోవడమే. ధనాసం పొడి ఛానల్ని